ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదూ! దేవుడి మహాకృపను బట్టి మరొకసారి వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపి ఉన్నారు. మరి ఈరోజు కూడా దేవుడు చక్కని వాగ్దానం మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము ప్రజలు దర్శిస్తున్న విధానం బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారు కదూ! మీరందరూ కూడా బాగున్నారని ప్రభువును బట్టి నమ్ముతున్నాను. మీ అందరి కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయుచున్నాను. మరి ఆలస్యము చేయక దేవుడిచ్చిన వాగ్దానం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. వేటిని అడుగుదురో మీరు వాటన్నిటిని పొందుదురు. దేవుడి స్తోత్రం. ఈరోజు చాలా చక్కని వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. వేటిని అడుగుదురో మీరు వాటిని పొందుకుందురు. ఈ మాట స్వయాన దేవుడు రాయించిన మాట. ఈ లోకంలో చాలా మంది మనకి మాటిస్తారు, వాగ్దానం చేస్తూ ఉంటారు. కానీ చాలామంది మాట నెరవేర్చుకోలేని వారు కనబడతారు. మాటిచ్చి తప్పించుకున్న వారు కనబడతారు. కానీ దేవుడు మనిషికి మాటిస్తే ఖచ్చితంగా జరుగుద్ది. ఆయన ఈ దినం మనకిచ్చిన మాట ఏంటో తెలుసా? మీరు ఏదైతే దేవుడి ముందుకెళ్ళి అడుగుతారో వాటిని పొందుకుంటారు. దేవుడి స్తోత్రం. మనిషి దేవుడి ముందుకెళ్ళి తన మనస్సులో ఉన్న కోరిక లేదా తన మనస్సులో ఉన్న ఆశ ఏదైతే ఆ హృదయంలో ఉండి ఇది దేవుడి వల్ల జరుగుద్దని నమ్మి ఆయన ముందుకెళ్ళి అడుగుతారో అది ఖచ్చితంగా పొందుకుంటాను ప్రభు మాటిస్తున్నారు. ఎంతవరకు జీవితంలో ఏదీ పొందుకోలేక బాధపడుతూ దేవుడి వల్ల కూడా ఈ కార్యం జరగదేమని ఒక ఆలోచనలోకి వచ్చేసి కుమిలిపోతున్న వ్యక్తిగా ఉన్నావా? దేవుడి ముందు అడుగుతున్నాను గానీ కార్యం జరగదేమో అని అనుమానించే వ్యక్తిగా ఉండి అడగవలసిందని అడగకుండా ఆగిపోయి నిరాశలోకి వెళ్ళిపోయిన వ్యక్తిగా ఉన్నావా? నీకో శుభవార్త. దిస్ ఈజ్ ఎ గాడ్ వర్డ్. దేవుడు నీకు ఇస్తున్న ఒక మంచి మాట ఇది. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన బలమైన దేవుడు. ఆయన అధికారం కలిగిన దేవుడు. నోటి మాటతో భూమిని, ఆకాశమును, సమస్తమైన ప్రకృతిని కలగజేసిన వారు. ఆయన ఈ ఉదయకాల వేకువజాము మన్నాతో నీకిచ్చిన వాగ్దానం నీకేది కావాలో అడుగు, అది నీకు ఇవ్వబడుతుంది. దేవుడి స్తోత్రం. చాలామంది జీవితాల్లో దేవుడిని అడిగిన తర్వాత అనుమానిస్తూ ఉంటారు. డౌట్ పడుతూ ఉంటారు. దేవుని అడిగిన తర్వాత జరుగుద్దో లేదో. అడిగాను గానీ అవుతుందో అవ్వదో. దేవుడు ఈ కార్యం చేయగలడో చేయలేడని అడిగిన తర్వాత కూడా వారి అంతరంగాల్లో సందేహం అనే భావంతో వారు ఎదురు చూస్తూ ఉంటారు. మనిషి ఎప్పుడు కూడా దేవుడు అడిగినప్పుడు అనుమానం అనే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే దేవుడు అనే ఆయనకి అసాధ్యమైందంటే ఏది కూడా లేదు. మనుషులుగా మన జీవితాల్లో కొన్ని కార్యాలు మనం చేయగలం. కొన్ని కార్యాలు మనం చేయలేం. కొన్ని పనులు మనం చేయగలం. కొన్ని పనులు చేయలేం. కొన్ని బరువులు ఎత్తగలం. కొన్ని బరువులు ఎత్తలేం. మన జీవితాల్లో కొన్ని వాటినే చేయగలం గానీ, మనం ఏ దేవుడినైతే ఆరాధించే వ్యక్తులు ఆ దేవుడు అన్ని కార్యములు చేయగలడు. అన్ని పనులు చేయగలడు. అన్ని భారములు మోయగలిగిన వాడు ఆ యేసయ్య. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా దేవుణ్ణి అడిగి ఎదురు చూసే సమయంలో అనుమానంతో ఎదురు చూసే వ్యక్తిగా ఉండమాక. వేటినైతే నువ్వు అడుగుతావో మీరు ఆటిని పొందుకుంటాను మాట ఒక రాజకీయ నాయకుడు నీకిచ్చింది కాదు. ఒక పాస్టర్ గారు నీకిచ్చింది కాదు గానీ,
మాట నిలబెట్టుకునేవాడు, మాటని సృష్టించిన వాడైన దేవునికి ఇస్తున్న వాగ్దానం. సోదరా, ఈ ఉదయకాలమే దేవుడి ముందు మోకరించి నువ్వేమడుగుతున్నావో అవన్నీ నా తండ్రి నీకు చేయబోతున్నాడు. అవన్నీ నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అయితే వాటిని పొందుకునే వ్యక్తిగా నువ్వు మారాలంటే అడిగిన తర్వాత నీవు జరుగుద్దని నమ్మకు ఎదురు చూడాల. ఎదురు చూసే వ్యక్తిగా నువ్వు మారినప్పుడు అద్భుతమైన కార్యం నువ్వు చూసే వ్యక్తిగా మార్చబడతావు. అద్భుతమైన మేలు నువ్వు చూసే వ్యక్తిగా మార్చబడతావు. ఒక దినాన పుట్టుక నుంచి ఒక గుడ్డివాడు కనబడుతూ ఉన్నాడు. చిన్న వయసు నుంచే కళ్ళు కనబడవు. ఆ కళ్ళు లేకుండానే పెరిగిన వాడిగా మారి దాదాపు 20 సంవత్సరాలు వయసొచ్చిన వాడిగా మారాడు. ఒక దినాన ఎన్నో సంవత్సరాల నుంచి అంధకారంలో మగ్గిపోతూ, లోకంలో తల్లి మొఖం చూడలేక, తండ్రి మొఖం చూసే పరిస్థితి లేక, ఈ ప్రపంచం ఎలా ఉంటదో కూడా చూడ్డానికి అదృష్టం లేనివాడిగా, 2 కళ్ళు లేనివాడిగా ఆ వ్యక్తి జీవితం మనకు కనబడుతుంది. ఎన్నో సంవత్సరాల జీవిత యాత్రలో మగ్గిపోతున్న వాడికి ఒక వార్త చెవున పడింది. నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వ్యక్తినైనా బాగు చేస్తున్నారు. మగవారికి మాటిస్తున్నాడని, గుడ్డివాడికి చూపునిస్తున్నాడని, అంగహీనులుగా ఉన్నవాడికి మరి నడిపిస్తున్నాడని, చావులోకి వెళ్ళిపోయిన వాడి జీవితానికి చావు నుంచి బయట తప్పించే యేసుప్రభు ఉన్న విషయాన్ని ఆ నోట, ఆ నోట, ఆ నోట చెప్పుకుంటూ ఉండగా, మరి ప్రభు నామములో దైవజనమ మరి ఈ గుడ్డివాడి చెవులో కూడా పడింది. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! అనుకున్నాడా మహానుభావుడు ఎప్పుడు మా ప్రాంతానికొస్తాడా? నేను ఆయన ముందుకు వెళ్ళి నా బాధలు చెప్పుకుంటాను. ఆయన నోట వచ్చిన మాట పడిన కార్యం జరుగుద్దని ఎదురు చూస్తున్న తరుణం ఒకరోజు ఆ వార్త కూడా విన్నాడు. ఈ ప్రాంతానికి ప్రభు వస్తున్న విషయం తెలిసింది. ఎప్పుడు వస్తాడో చూసిన వాడి జీవితంలో ఆశ చిగురించబడింది. ఆ మాట తెలియకనే చాలా నమ్మకంతో అడుగులు వేసి ఆ రోడ్డు పక్కన కూర్చున్నారు. ఈలోపు వేల మంది ప్రజలు నడుస్తూ ఉన్నారు. ముందు ప్రభువు నడుస్తూ వెళ్తున్నారు. ఈ శబ్దములు అడుగుతూ ఎవరొచ్చారంటే దావీదు కుమారుడు. యేసు వచ్చారు కానీ దావీదు కుమారుడా! దావీదు కుమారుడా! అని కేకలు వేయడం ప్రారంభిస్తున్నాను. పెద్ద పెద్దగా, పెద్ద పెద్దగా, పెద్ద పెద్దగా. మనము కూడా చాలా బాధల్లో, కఠిన నొక్కలో మనం అరుస్తాం కదండీ! అందుకే ప్రార్థన చేస్తాం. దేవా కాపాడు అడుగుతూ ఉంటాం. ఆ విధంగానే అతను కూడా దావీదు కుమారుడా అని కేకలు వేయడం ప్రారంభిస్తుండగా, చివరికి ఆ మాట యేసయ్య చెవిలో పడింది. దేవుడు స్తోత్రం. ఆగి వెనక్కొచ్చి అడుగుతున్నాడు. "నీకేం కావాలి?" ఇదే ప్రశ్న అండి. "నీకు ఏమి కావాలి?" "అయ్యా! పుట్టుక నుంచి నేను గుడ్డివాడిగా ఉండి చాలా బాధపడుతున్నా. చాలా కన్నీరుతో ఉన్నానయ్యా. తల్లి ముఖం చూడలేదు, తండ్రి ముఖం చూడలేదు, తోబుట్టు ముఖం చూడలేదు. నీవు ఏర్పరిచిన ఈ ప్రపంచం నేను చూడలేదు ప్రభు. నిన్ను చూడాలని ఆశపడుతున్నాను ప్రభు" అనగానే ప్రభు అంటున్నాడు, "ఇది చెయ్యగలని నమ్ముతున్నావా?" ఇదే ప్రశ్న అందరికి దేవుడు వేస్తున్నాడండి. ఇదే ప్రశ్న. ఆ గుడ్డివాడితో నువ్వు ఎంతెంతో అడగలేదండి. ఇది నేను చేయగలను నమ్ముతున్నావా? అడిగావు బాగానే ఉంది. ఇది చేయగలను నమ్ముతున్నావా? ఈరోజు మన జీవితాల్లో కూడా నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి. కానీ నీ అంతరంగములో అది జరగదేమో అని అనుమానం చంపే అనుమాన పరిస్థితే ఎందరో దీవెన ఆపుతుంది. కానీ ఈరోజు ప్రభు ఇస్తున్న వాగ్దానం మీరేమి అడుగుతారో పొందుకుంటారు. ఈరోజు వాగ్దానం మనకది. ఈ గుడ్డివాడు చెప్తున్నాడు, "నమ్ముతున్నాను ప్రభు" అనగానే అన్నాడు ప్రభు, "నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక." వెంటనే 2 కళ్ళొచ్చినాయి. దేవుడు స్తోత్రం. నేను పొందుకుంటాను విశ్వాసం ఆ గుడ్డివాడి గుండెల్లో ఉంది. దేవుడి శక్తి అతని కార్యం చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభువుని నీవు అడుగుతున్నావా? ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం అది పొందుకుంటావు. వేటినైతే దేవుడు ముందుకెళ్ళి ఒక విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుని అడుగుతూ ఉన్నావో సోదరా, సోదరి దేవునికి ఇస్తున్న వాగ్దానం అడిగిన వాటిని మీరు పొందుకుంటారు. నువ్వు అడిగినవన్నీ దినాన్ని దేవునికి ఇవ్వబోతుండగా ఇంకెందుకు ఆలస్యం? మోకరించి ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు బాబు. వేటిని అడుగు పొందుకుంటారు వాగ్దానం నిజమే ప్రభా.
నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి దేవుడు తండ్రి. అడిగిన వాటిని నెరవేర్చే గొప్ప దేవుడా నీకు వందనాలు. ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబం ఏం అడిగిందో జరిగించండి తండ్రి. నాయన అప్పుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్న అప్పులు తీర్చండి దేవా. పిల్లలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్న సంతానం దయచేయండి ప్రభా. అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి అనారోగ్యాలు తొలగించండి తండ్రి. ఆయన కుటుంబ సమస్యలతో ఉన్న వారికి సమస్య విడుదల దయచేయండి ప్రభా. చదువుకునే బిడ్డల పట్ల చక్కగా ఎగ్జామ్స్ సహాయం దయచేయండి ప్రభా. చదువు పూర్తయిపోయిన వారు ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ నామములో చక్కని ఉద్యోగం దయచేయండి. వ్యవసాయం పాడి పంట దీవించిన ఆయన మోటార్ ఫీల్డ్‌లో పనిచేయ వారిని ఆస్వాదించండి తండ్రి. ఇతర దేశాల్లో ఉన్న వారికి నాయనా నీ కృప దయచేసి దీవించండి ప్రభా. అయా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ నామానికి మహిమకరంగా ప్రభా మీరే జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన ఇదిగో కృంగిపోయిన జీవితాలు లేవనెత్తండి. కోర్టు కేసులు జయం కలిగించండి. విడిపోయిన బంధాలు కలపండి. ఆ తండ్రి పిరికితనంలో ధైర్యపరచండి తండ్రి. ఈ ఉదయాన్నే వేకువజాము అన్న కార్యక్రమం చూస్తున్న వారు దీవించండి. ఈ కార్యక్రమం దీవించండి. నా తండ్రి సమస్త కార్యములు దయచేయండి. పెళ్లి రోజు జరుపుకున్న వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. పుట్టినరోజు జరుపుకున్న శుభ తెలియపరుస్తుంది. ఈ రకంగా ప్రభు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మేము నమ్ముతున్నాం వేకువజాము అన్న కార్యక్రమం ద్వారా మీరు నమ్ముతున్నాం. మీరు బలపడినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బలపరచును గాక. ఆమేన్.